వివిధ మండలాల అధ్యక్షులు, ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకులు, ఇంతకుముందే మా అన్న చెప్పినట్టు సవాలు విసిరి ఖచ్చితంగా ఈ రాజరిక పరిపాలనకి విముక్తి చేస్తామని మాటిచ్చి ఆ మాట కట్టుబడి ఉండి మనందరి మనసులో దోచిన మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే మాదిరిగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనంతా చూస్తూ ఉన్నాం, ఎవరెవరో కొత్త కొత్త మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వచ్చినంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాబట్టి సిడబ్ల్యూసిలో మెంబర్షిప్ కావాలంటే నెత్తి మీద ఎంటర్ తెల్లకి కావాలి, అట్లయితేనే కానీ సిడబ్ల్యూసీలో మెంబర్షిప్ దొరుకుతుంది. అటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసుడినా పైకి రాకరా అరే ఇదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, నువ్వు 1000 మందిలో నీకు గుర్తుపడతావు ఇక్కడ రానా, పైకి రా. ఖచ్చితంగా 100% తనదైన శైలిలో 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఏ కానీ, లేదా కల్వకుర్తి ఎమ్మెల్యే కానీ, ఆ తర్వాత సిడబ్ల్యూసీలో ఒక ఆహ్వానం పొంది ఈరోజు రాజకీయాలలో, దేశంలోని రాజకీయ స్థితిగతులతో ఆలోచన చేసే ప్రక్రియలో తన వంతు కర్తవ్యంగా భాగ్యస్వామైతున్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి పాలమూరు ముద్దుబిడ్డ వంశన్న గారు, అదే మాదిరిగా నాతోటి శాసనసభ్యులు అన్న జిఎంఆర్ అన్న గారు, జిల్లా అధ్యక్షులు, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు నా సోదరుడు, నాతో పాటు జెడ్పీటీసీ మా జంబులింగం బాబు గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్యే మా అన్న అందరూ గారు, నాకంటే పొడుగున్నాడన్న, అదే మాదిరిగా మేఘన్న గారు, మరి వేదిక మీద పెద్దలందరికీ, అందరు మండల పార్టీ అధ్యక్షులకు, వివిధ సెల్స్ అధ్యక్షులకు, అదే మాదిరిగా ముఖ్యంగా మేమంతా కూడా మైకులు బట్టి స్టేజ్ మీద మాట్లాడేటువంటి స్థాయిని మాకు ఇచ్చినటువంటి ప్రాణ సమానమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా ఇంటికి వచ్చింది సరే అందరూ మాట్లాడారు, కానీ రెండే విషయాల కోసం వచ్చిన దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మరి ముఖ్యంగా కొత్తకోట మండల టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకంతా కూడా మీ ఆశీర్వాదం వల్లనే ఈరోజు మేమంతా కూడా స్టేజ్ మీద తెలబడలేసుకొని మాట్లాడుతున్నాం అన్న మాట ప్రతి వేదిక మీద తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరి ఆలోచన విధానాన్ని గ్రామాల్లో గీతలు గీసుకొని రాజకీయాలు చేసి ఈ రాక్షస పాలన అంతమొందించాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పి ఆలోచనతో ముందుకొచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఒక విషయం లోతుగా పోకుండా వీడికి సమయాతీతమైంది కాబట్టి మీరందరూ ఏ ఆలోచనతో రాజకీయాలు చేసి ముందుకొచ్చినట్టే మీరందరూ కూడా ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకున్నారు? గట్టిగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలనుకుని ఎవరు కొట్టేసిండ్రు? ఏ రాష్ట్రంలో కాలు పెడితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినటువంటి సత్తా కలిగిన వ్యక్తి, కర్ణాటకలో కాలు పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసిన వ్యక్తి. అదే మాదిరిగా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటగా కాలు పెట్టి రాహుల్ గాంధీ గారు పాలన మోపితే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా లేదా? నా తర్వాత నాన్పేట కాన్స్టిట్యూన్సీ లో కాలు పెడితే ఆడెవరు గెలిచిన? ఆడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా లేదా? మరి ముచ్చటగా 3వసారి కాలు పెడితే జిఎంఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయింది కదా. మరి మా తర్వాత దేవరకథ తర్వాత పాలమూరు కాలు పెడితే పాలమూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచే, జడ్చల కాలు పెడితే మా అందులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచే, షాద్నగర్ కాలు పెడితే షాద్నగర్ వీరపల్లి ఎమ్మెల్యే గెలిచే లేదా? మరి మేము 7 మంది ఎమ్మెల్యేలము రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో మేమంతా మమేకమై ఈ పాలమూరు జిల్లా అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆ వారం 10 రోజులు ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, మేమందరం కూడా కష్టపడి రాహుల్ గాంధీ గారి పాదయాత్రను విజయవంతం చేసినటువంటి శుభ సందర్భాన ఆయన మోపినటువంటి ఈ పాదాన్ని మనమందరం కూడా ఈ ఎమ్మెల్యేలుగా మలుచుకొని ఎమ్మెల్యే గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేమంతా కోరుతా ఉన్నా, మరి ఏ వ్యక్తి అయితే ఒక నెహ్రూ గారి మునిమనమడు ప్రధానమంత్రి, ఆ ఇందిరమ్మ మనమడు, ఆమె ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ గారి కొడుకు ఆయన ప్రధానమంత్రి, ముగ్గురు ప్రధానమంత్రి ముద్దుల మనవడు కొడుకు రాహుల్ గాంధీ గారు. మరి ఈ దేశంలో విభిన్నమైనటువంటి మతాలతో విభిన్నమైనటువంటి సెక్యులర్గా ఉన్నటువంటి ఈ దేశాన్ని కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజించి ఈ దేశాన్ని కళ్ళగొట్టాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో
దేశం బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతో భారత్ జోడో యాత్ర పేరు మీద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు రెండో విధంగా 6000 కిలోమీటర్లు నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మనమేమైనా చేయగలుగుతామంటే ఆ చేసే విధానం ఒకటి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూడాలంటే మనమందరం కూడా మనందరి ప్రియతమ నాయకుడు వంశన్నని ఓటేసి గెలిపించి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఒక విజన్ ఉన్న నాయకుడు, దేశం ఎట్లా అభివృద్ధి చెందాలి, ప్రపంచ సరసన ఎట్లా నిలబడాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే రేవంత్ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో మీరంతా కలిసి పార్టీని తీసుకొచ్చి నడిపించుర్రో, రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా 100% మనము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మన పాలమూరు జిల్లాలో కాలు పెట్టి మా అందరికి గెలిపించినటువంటి రాహుల్ గాంధీ 100% ప్రధానమంత్రి చూడాలనుకున్నప్పుడు వంశాన్ని కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో మన కోసం నిలబడిండు. 2019లో ఎవరు కాదనకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగమైపోతారని చెప్పేసి మన కోసం వచ్చి నిలబడేటువంటి మన వంశాన్ని మనం గెలిపించుకొని రేపు పొద్దుగాల మా అందరికి చేదోడుగా వాదోడుగా ఉండి మా టికెట్ల విషయంలో కానీ గెలుపు విషయంలో కానీ ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో బీదలు, బడుగులు, బలహీన వర్గాలు, తాడిత పీడిన ప్రజలందరి గురించి ఆలోచన చేసింది. ఆ రోజు ఇందిరమ్మ కూడా రోటీ, కపడా, మకాన్ అని చెప్పేసి ప్రతి పేదోని ఇంట్లో ఖచ్చితంగా బువ్వ ఉండాలి, రొట్టె ఉండాలని చెప్పి ఆలోచన చేసిన పార్టీ ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మాలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న కూడా వెనుకబడిలో ఉన్న కులంలో పుట్టిన తర్వాత కూడా మా అటువంటి వాళ్ళకు ఆదరించి టికెట్ ఇచ్చి నిలబెట్టి గెలిపించే సత్తా కలిగిన పార్టీ ఈ దేశంలో ఉందంటే అదే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెప్తా ఉన్నా, బీదలు, బడుగులు, బలహీన వర్గాలన్నీ కూడా ఆలోచన చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పేదోడి నోట్లో 5 ఏళ్లు పోతాయన్నటువంటి నానుడి ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, రేపు కూడా ఉంటది. ఆ ఉండేటందుకే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందో తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక బాధ్యతగా మనమందరం కూడా రాహుల్ గాంధీ గారి ఒక ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రిగా చూద్దామనే ఆలోచన ఉన్నాం. కాబట్టి ఆయనకు అదే మాదిరిగా ప్రతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భాల్లో మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన ముద్దుబిడ్డ రేవంత్ అన్నకు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గెలిపించి ఈ పార్టీ ఈ ఎంపీ స్థానాన్ని రేవంత్ అన్న గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీ స్థానాన్ని రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో మనమందరం కూడా పనిచేసి మనం కృతజ్ఞత భావంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులకి అదే మాదిరిగా మా అన్న జిఎంఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.